సినిమాలు మానేస్తానని పవన్ చెప్పడంతో పవన్ కళ్యాణ్ సోదరుడు కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి ఫీల్ అయ్యారని తెలుస్తోంది. రాజకీయాలు తాను కూడా చూశానని, అయితే రాజకీయాల్లో ఉండాలో వద్దో చెప్పను కానీ సినిమాలు మాత్రం మానవద్దని సలహా ఇచ్చారట. ఎంత కష్టమైనా రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోమని చెప్పారట. అంతే తప్ప సినిమాలు మానేస్తానని మాత్రం చెప్పవద్దని సూచించారని తెలుస్తోంది. తాను కూడా ఒకప్పుడు అలాగే ఆలోచించానని, తన అనుభవం నేర్పిన పాఠంతో అది తప్పు అనిపిస్తోందని ఆయన తెలిపినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సినిమాలు కంటిన్యూ చేయమని తమ్ముడికి చిరంజీవి సలహా ఇచ్చాడని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రకటనపై చిరంజీవి చాలా ఆవేదన పడ్డారు. తమ్ముడికి సలహా ఇచ్చారు. ఇప్పటిదాకా పవన్ రాజకీయాల్లో పోటీ చేయలేదు. అయితే తాజాగా అక్టోబర్ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్గా వస్తానని తేల్చారు. దీంతో పవన్ ఇక సినిమాలకు నో చెప్పినట్లేనా అనే సందేహం సగటు ప్రేక్షకుడి మైండ్ను తొలిచేస్తోంది. ప్రస్తుతం జనసేన పార్టీతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు ఇచ్చాడు పవన్. దీంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు ఉలిక్కి పడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి సీనియర్ ఎన్టీఆర్ లాగే రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని, చిరంజీవిని ముఖ్యమంత్రి పదవిలో చూడాలని అభిమానులు కలలు కనేవాళ్ళు. అందులో భాగంగానే అభిమానుల కోరిక మేరకు చిరంజీవి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించి అభిమానుల్లో ఆశలు రేపారు. అయితే ఆ సమయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి రాజకీయాల్లో ఉన్న అనుభవంతో చిరంజీవి తూగలేకపోవడంతో ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఓటమి పాలైంది. అయితే వైఎస్ మరణానంతరం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో కలిపి చక్రం తిప్పాడు చిరంజీవి. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో కలపడం ఇష్టం లేని పవన్ కళ్యాణ్ ఆ తర్వాత జనసేన పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో టీడీపీకి, బీజేపీకి తన మద్దతు ప్రకటించాడు పవన్ కళ్యాణ్. కీలక నేతగా ఎదిగి కేంద్ర మంత్రి పదవి పొందారు చిరంజీవి. ఇప్పటికీ కాంగ్రెస్లోనే ఉంటూ మళ్ళీ అభిమానులకు దగ్గర కావడానికి సినిమాలు చేస్తున్నాడు. ఇది రాజకీయాలు చిరంజీవికి నేర్పిన పాఠం. ఇక చిరంజీవి స్టార్గా ఉన్నప్పుడే తన తమ్ముడు పవన్ని సినిమాల్లోకి తీసుకొచ్చాడు. నటుడుగా ప్రయాణం ప్రారంభించిన 2 సంవత్సరాలకే పవన్ కళ్యాణ్ అనేవాడు యూత్ ఐకాన్ అవుతాడని విమర్శకులు సైతం ఊహించలేనంత వేగంగా దూసుకొచ్చాడు.